హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు హర్నికా వరల్డ్ అన్నమాట. ఈరోజైతే ఇది సాటర్డే నైట్, థర్స్డే నైట్ రొటీన్ అన్నమాట అండి. థర్స్డే నైట్ ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ముక్కోటి ఏకాదశి ఉండే కదా, అందులో ఫ్రైడే ఉండని నైటే కొంచెం క్లీన్ చేసుకున్నాను పోయి గిన్నెలన్నీ. ఇంకా మార్నింగ్ లేవగానే తలస్నానం చేసేసి బయట ఊకి ముగ్గేసుకొని ఇంట్లో కూడా బయట రూమ్ తుడిచేసుకున్నా. దానికి ముందు రోజే థర్స్డే ఇల్లంతా తుడుచుకున్నాను అనమాట, పిల్లలు పడుకొని ఉంటారని. అందుకోసమని ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి వంట పని అయితే మొదలు పెట్టేస్తున్నా. పప్పు వేద్దాం అనుకుంటున్నాను, ఇంకా చూడాలి ఏమవుతుందో, ఫ్రైడే కదా అని. పప్పే మార్నింగ్ అనుకున్నాను కానీ ఇంకా తలస్నానం అవన్నీ చేసేటప్పటికి లేట్ అవుతుందని చెప్పి ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అందుకోసమని ఆలు అయితే చేసేస్తున్నాను, ఈవినింగ్ పప్పు వేసుకుందాంలే అని. మోస్ట్లీ సాటర్డే ఫ్రైడే అంటే పప్పు వండుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ఇంకేం చేయాలో అర్థం కాలే. ఇంకా అందుకే పొటాటో చేసేద్దాం, ఫాస్ట్గా అయిపోతుంది, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అనుకొని నేనైతే ఇంకా చేసేస్తున్నాను అన్నమాట. ఇంకో పక్క పిల్లల్ని అయితే లేపేశాను. ఈ ఒక్కరోజు వెళ్తే ఇంకా రేపటి నుంచి వాళ్ళకైతే హాలిడేస్ అన్నమాట. ఇంకా సరే అని చెప్పి ఈవినింగ్ వాళ్ళు కావాలంటే పప్పు చేయొచ్చు, ఏది కావాలంటే అది చేయొచ్చు కదా అనుకొని నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా ఆయన అయితే పూజ చేసుకుంటా అన్నారు, ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అవుతూ ఉంటారు. ఇంకా అన్నీ హడావుడి ఉండదు, ఏదైనా ఫెస్టివల్స్ వస్తాయి. అందరిలాగా నార్మల్గా ఉండదు కదండి, మన ఫెస్టివల్స్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పొద్దున్నే ఫ్రెష్ అయిపోవాలి, దాంట్లోనే ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. పండగకి మిగతా రోజులకి మనకి హడావుడి లేకపోతే, పూజ అయితే రొటీన్గా ఉన్నా ఆ హడావుడి అన్నది లేకపోతే అది చిన్న పండగ పెద్ద పండగ నార్మల్ డేనా డిఫరెన్స్ అలాగే తెలియకుండా పోతుంది. నేనైతే ఇంకా చాప్ చేసుకొని కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నాను. ఆయిల్ నిండుకుండే తెప్పించుకున్నాను కానీ వేసుకోలేదు, మొత్తం అయిపోయినాక వేసుకుందామని ఆయిల్ వేసేసుకొని గంజి అయితే వంపేసుకున్నాను అన్నమాట. నాకు ఈ మధ్య ఒక 2 months 3 monthsగా అలాగే పెట్టాను, ఎప్పుడు గంజే వంపుతానన్నమాట. గంజి వంపకుండా వండితే నాకు అసలు అన్నం మంచిగా అనిపిస్తలేదు, అందుకోసమని వంపాను. ఇంకో పక్క అయితే పొటాటో కర్రీ పొయ్యి మీద వేసుకున్నాను. స్నాక్ కోసం స్వీట్ పొటాటో ఉడకబెడుతున్నా. పిల్లలు అయితే వచ్చి రెడీ అయిపోయారనమాట, వాళ్ళకి దోశ వేసి ఇచ్చాను చట్నీ పట్టి. ఈలోపు స్వీట్ కార్న్ అయితే ఉడుకుతుంది, ఇంకా ఒక్కొక్కటి వేస్తున్నాను. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. అన్నం చల్లార పెట్టేశాను, ఇంకా వాళ్ళకి బాక్సులు పెట్టేశాను. వాటర్ బాటిల్ ఫిల్ చేసి బాక్స్ అయితే సిద్ధం చేశాను. రాత్రి తోమిన గిన్నెలు మా ఆయన అయితే దింపేసి వచ్చి డ్యూటీకి బయలుదేరుతున్నారు. బిందెలు అయితే తోంపెట్టుకున్నా రోజు వేస్తారని. ఇంకా మా ఆయన వెళ్తూ వేస్తున్నారనమాట. ఆయన కిందకి వెళ్ళేసారు, ఇంకా నేనైతే పట్టేసుకున్నాను, వాటర్ అంతా పట్టేసుకొని ఇంకా పెట్టుకొని. పాప అయితే పడుకుంది కదా, ఇంకా చేసే పని కూడా ఏం లేదు, ఫ్రెష్ అయిపోయాను కాబట్టి వెంటనే ఆ గిన్నెలన్నీ అయితే తోమను. పాప కూడా ఫ్రెష్ చేయించినాం కానీ నేనైతే దోశ వేసుకుంటున్నాను. నా మట్టుకి వాళ్ళు వెళ్ళిపోయారు, నేను పొద్దునే ఫ్రెష్ అయిపోయా, అన్ని పనులు కూడా అయిపోయాయి, ఉత్తి గిన్నెలే ఉన్నాయి. ఇంకా నేను దోశ తిన్నాక పాప లేచింది. చూడండి అన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా తనకు ఫ్రెష్ చేయించేసి తనని రెడీ చేశాక ఇంకా అవన్నీ ఎత్తుకోవాలన్నమాట. ఫ్రెష్ అయిపోయినాక అన్ని పనులు చేయలేనన్నమాట. నేను మోస్ట్లీ పూజకి దూరంగా ఉండేది కూడా అందుకే అన్నమాట. ఇప్పుడు నేను పూజ చేద్దామన్నప్పుడు పాప వాష్రూమ్ అన్నా మోషన్ అన్నా అలా వెళ్ళేసి వస్తూ ఉంటాను కదా అని నేను దానికి దూరంగా ఉంటాను. ఇంకొకటి ఏంటంటే నేను పూజ చేస్తే నాకే కాన్ఫిడెన్స్ ఉండదు అన్నమాట, బాగా చేశానా లేదా, ఏదో మిస్ చేసి ఉంటే ఏదో తప్పని. ఇంకా తర్వాత పాపని రెడీ చేసి తనకైతే స్వీట్ కార్న్ ఇచ్చేసాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. దోశ తింటావా స్వీట్ కార్న్ తింటావా అంటే వాళ్ళ అన్నయ్యల కోసం ఉడకబెట్టాను కదా, స్వీట్ కార్నే తింటా అన్నది. యమ్మీ స్వీట్ కార్న్ నాకు ఇష్టం అంటే సరే అని చెప్పి తనకు అది వేసి ఇచ్చి నేనైతే ఇల్లుక్కుంటున్నాను. మీరందరూ అనుకోవచ్చు ఎందుకు పాపని చాలా లేట్గా ఇంతసేపు పడుకొనిస్తున్నారు ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఎలా లేట్ అవుతుందని. అవునండి, కానీ పాప 6 o'clockకి
మంత్స్ రోజుల బేబీ నుంచే 6 o'clockకి లేచిన ఎన్నో రోజులు ఉన్నాయి. అసలు రాత్రులు పడుకోకుండా ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి. తను నిద్రలేని రాత్రులు, నిద్రలేని పగళ్ళు, ఎంతో స్ట్రగ్లింగ్ పీరియడ్లో నుంచి ఇప్పుడు తను స్వేచ్ఛగా వచ్చిందనమాట. మళ్ళీ 1 year పోతే తను మళ్ళీ బర్డన్ పడాల్సి వస్తుంది కదా, స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ టైమింగ్కి. మేమేమి అంటే చాలామంది అలా అని చెప్పట్లేదు, కొంతమంది అయితే పిల్లలు ఇవ్వట్లేరని ఒక 1/2 hour అటు ఇటు పర్మిషన్ అడిగి లేట్గా పంపించుకుంటారు. అలా కదా, స్కూల్ సిస్టమ్ అనేది పిల్లలకి ఒక సెట్ చేయడానికి కదా, దాన్ని మనం మళ్ళీ పాడు చేయకూడదు. అందుకోసమని ఏ టైంకి పడుకున్నా ఎలా పడుకున్నా ఆ టైంకి అంటూ పంపించాలన్నది మాదన్నమాట. దాని ప్రకారం మేము అలా పంపిస్తాము. కానీ పాపనైతే ఈ ఇయర్ పెద్దగా కష్టపెట్టాలి అనుకోవట్లేదు. ఈ ఇయర్లో కూడా చాలా కష్టపడిపోయింది. ఇంకా తను పుట్టినప్పటి నుంచి చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ నుంచి బయటికి వచ్చిన చిటి తల్లి అన్నమాట, నా బంగారు తల్లి. చూడనీకి ఎంతో ప్యాంపరింగ్గా ఎంత చూపిస్తుందో, చాలా చాలా స్ట్రగుల్ పడింది అసలు. ఎప్పుడు నేను అనుకుంటూ మనస్ఫూర్తిగా ఏ పిల్లలకి అలా ఉండకూడదు, ఏ తల్లిదండ్రులు అంత కష్టపడకూడదు. పాపం కదా చిన్న పిల్లలు, అందుకే ఈ ఇయర్ అయినా తను హ్యాపీగా కంటి నిండా నిద్రపోవాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అనమాట. నేను ఇల్లు ఊకేసాక నా చిత్తలు అయితే నాకు పసుపు పెట్టండి, రెగ్యులర్గా పెట్టమంటే తనకు చాలా ఇష్టం అనమాట. తర్వాతకి ఎలాగ పెట్టగలేను, పెద్దగా అయ్యాక సాక్స్లకు అంటుతుంది, డ్రెస్సులకు అంటుతుంది, ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటుండొచ్చు, అనుకోకపోతుండొచ్చు. కానీ ఇంకొకటి వీలు కూడా కాదు కదా. చూడండి, తనే పట్టీలు ఎత్తుకొని రెడీగా ఉందన్నమాట. తనకు చాలా ఇష్టము. రోజు పసుపు పెట్టమంటుంది, గంధం పెట్టమంటుంది, కానీ రోజు వీలవుతుంది. అన్నిటికంటే ముఖ్యము అటు ఇటు పూసేసుకుంటా ఉంటుంది కదా, ఇంకా బట్టలకు అంటితే మరకలు పోనే పసుపు ఎంత అనుకున్నా కూడా. అలా అని నేను పెట్టాను అన్నమాట. ఇంకొకటి రోజు ఎందుకు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. రోజు పూసుకున్న ఫెస్టివల్స్ అప్పుడు పూసుకున్న డిఫరెన్స్ ఏముంటుంది ఒకేలాగా ఉంటే అని నేను ఫీల్ అవుతాను అన్నమాట. తనకు పెట్టేస్తున్నాను చూడండి. కానీ ఎంతైనా పసుపు ఇచ్చే అందం వేరు. మన న్యాచురల్ థింగ్స్, నెయిల్ పాలిష్ అలా ఇప్పుడు బొట్టు, పసుపు, గంధము, ఇవి ఫ్లవర్స్ ఇచ్చే అందము ఒక డిఫరెన్స్ కదా. ఎంత అనుకున్నా దేనిది దానికే ఉంటుంది. పాపకు పెట్టాక తనైతే అమ్మ నువ్వు పెట్టుకోవా అని నన్ను అడుగుతుంది. బాగా పెట్టావా, బాగున్నాయా, చిన్నోడు తమ్ముడికి చూపించానా అంటది. ఇంకొక లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, తనకి పసుపు పెడితే కాళ్ళు మొక్కాలి, అదేదో కంపల్సరీ రూల్ లాగా. మొక్కమంటే మొక్కేసాను. చూడండి డ్రెస్ ఎంత చక్కగా పైకి పట్టుకుందో. తర్వాత నేను కొంచెం పెట్టేసుకున్నాను. బయట వాకింగ్ చేస్తున్నాం అన్నమాట. ఇవాళ ఇంకా ఎండ కూడా సరిగా రాలేదు, పొద్దున్నే పనులన్నీ చక్కచక్క అయిపోయాయి కదా. పాప కూడా ఎర్లీగానే లేచింది రోజుతో పోలిస్తే. ఇంకా వాకింగ్ చేపిస్తున్నాను అన్నమాట. ఈరోజు సాక్ ఏంటంటే, నువ్వు అడిగితే నేను పసుపు పెట్టాను కదా అన్నది సాక్ అనమాట. రోజేమో ఇది ఇస్తా అది ఇస్తా, అయితే ఇవాళ పసుపు పెట్టానని. ఇంకా బట్టలన్నీ అయితే మర్చేస్తున్నాను, నిన్న ఆరేసినవి. ఇప్పుడు ఇంకో రౌండ్ వేసాను, అవి వాష్ అయ్యేలోపు ఇవి తీసేస్తున్నాను అన్నమాట, మర్చేసుకుంటున్నాను. ఎన్ని మర్చేసినా పొలం అని వచ్చేస్తుంది. నాకైతే పిచ్చిలేస్తుంది తెలుసా. మా పక్కన వాళ్ళు కూడా షాక్ అవుతుంది. అబ్బా నీ ఓపికకు మెచ్చుకోవాలి అసలు. మిషన్ ఉన్న 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వేసుకోకుండా రోజు వేసుకుంటామంటే మరి ఏం చేస్తాము. పిల్లలవి ఒకసారి, యూనిఫామ్లు ఒకసారి, హస్బెండ్వి ఒకసారి, నార్మల్ ఒకసారి, టవల్స్ ఒకసారి, ఇలా రకరకాలుగా వేసుకుంటుంటే రోజు కొన్ని చప్పున వస్తూనే ఉంటుంది. ఇంకోటి ఇళ్ళల్లో ఉన్నప్పుడు కొంచెం స్పేస్ ఆరేసుకోనికి తక్కువ ఉంటుంది కదా. మా ఫ్లోర్లో 4 ఫ్యామిలీస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఆల్టర్నేటివ్ డేస్లో వేసుకున్నప్పుడు చాలా మట్టికి ఆక్యుపై చేసేసుకుంటారు. అలా కాకుండా అందుకే నేను అంత ఎందుకులే, రోజు నా ఇంటి ముందు నా సరౌండింగ్స్లో నేను వేసుకోవచ్చని రెగ్యులర్గా వేసుకుంటాను అనమాట. తర్వాత కాసేపు ఎండ కూర్చున్నాం, చిట్ చాట్ చేస్తున్నాం. చూడండి నా చిత్తలు ఏమంటుందో.
విన్నారా ఏమైందో? తర్వాతకైతే నా చిత్తలికి ఆకలేస్తుందంట. 12 అవుతుంది. 12 o'clockకి అన్నం పెడతా అంటే వద్దంట. దోశ కావాలంటే క్యాట్ దోశ వేసానన్నమాట. తనకి కావాలి అనింది. సరే అని చెప్పి ఏదైతే ఏంటి తినడం కావాలి, నా చిత్తలు అడగడమే మహా గొప్ప అనుకోండి, ఏదైనా తింటా అని. ఇంకా అందుకోసమని వేసి ఇచ్చాను. పిల్లలు అడిగితే కాదనిలేం కదా. అలాగే తను పడుకున్నాక కొంచెం ఆకుకూరలు ఉంటే క్లీన్ చేసుకున్నాను అన్నమాట. తను నేను దోశ తిన్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా చిత్తల్లికి జుట్టేసాను, ఎలా ఉందో చెప్పండి. హెయిర్ స్టైల్ బాగుందా? కొద్దిసేపు ఫోటోలు కొన్ని వీడియోలు తీసుకున్నాం అన్నమాట. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.